హాయ్, వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన రెసిపీ చికెన్ బుర్జీ లాగా రావడం కోసం 200 grams బోన్లెస్ చికెన్ తీసుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసిన వాటర్లో దాన్ని ఇలా తురిమేసి పక్కన పెట్టేద్దాం బుర్జీ లాగా. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా కలిపేసి బాగా మిక్స్ చేసి పక్కన పెడదాం. ఆ తర్వాత ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని అందులోనే బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఒక 6 క్రష్ చేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 1/2 ఇంచు క్రష్ చేసిన అల్లం వేసుకుని బాగా వేయించుకుందాం. దీంట్లోనే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం స్పైస్ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ బుర్జీని యాడ్ చేసుకుందాం. ఇలా చిదుముకుంటూ ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి డిష్ రెడీ అయిపోతుంది. చాలామంది చెప్పారు నీ రెసిపీలు చాలా కష్టంగా ఉంటున్నాయి, చేయడానికి కష్టం అవుతుంది, సింపుల్ రెసిపీ పెట్టని చెప్పారు. అందుకే నేను చాలా సింపుల్గా చికెన్తో చేసే రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.